ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు. నాతో పాటు ఈ పాత్రికేయ సమావేశానికి అతిథులుగా ఉద్యమకారులుగా పాల్గొంటున్న రాజధాని జేఏసీ నాయకులు గద్దె బుచ్చి తిరుపతిరావు గారికి, అలాగనే మహిళా జేఏసీ నాయకురాలు వై మల్లేశ్వరి గారికి, ఆలూరి శ్రీదేవి గారికి, అనంతవరం శిబిర నిర్వాహకురాలు పోలు దుర్గ గారికి, అత్యంత ముఖ్యమైన మందడం శిబిర నిర్వాహకులు ఆలూరి యుగంధర్ గారికి, అలాగే ఆకుల ఉమామహేశ్వరరావు గారికి ఇత్యాది రాజధాని నాయకులందరికీ, పాత్రికేయ మిత్రులకు నమస్కారాలు. మిత్రులారా, మీ ద్వారా ఈ అమరావతి ఉద్యమ నాయకుల సమక్షంలో రాష్ట్ర ప్రజలకి మరో విషయం, ప్రభుత్వానికి కూడా కొన్ని అంశాలను చెప్పాలని ఉద్యమకారులుగా ఈ పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. మీ అందరికీ బాగా తెలుసు, రాజధాని అమరావతిలో బాధితులు ఎవరన్నా ఉన్నారు అని అంటే ఆ బాధితులు వీళ్ళే. ఈ రాష్ట్రంలో 5.5 కోట్ల మంది ప్రజలకి ఒక గూడు కావాలని, ఒక ఇల్లు కావాలని, ఒక ఆర్థిక అక్షయ పాత్ర కావాలని ఆనాటి ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తలరాతల్ని తృణప్రాయంగా ఇచ్చిన ఈ మహిళామ తల్లులు, ఈ రైతు బిడ్డలే బాధితులం. నాటి 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో, రజాకారుల రాజ్యంలో కన్నీళ్లు పెట్టిన, కడగండ్లు పడ్డ, వగచిన, ఏడ్చిన, ఏడ్చి కళ్ళంతా నెత్తుటి జీరల కారిన, ఇదిగో ఈ మల్లేశ్వర గారిది, లేదా దుర్గాదేవిది, శ్రీదేవి గారిది, యుగంధర్ది, మేమందరం బాధితులమే. నిజానికి చర్విత చరణంగా ఆనాటి చీకటి పరిపాలన జ్ఞాపకాలను గుర్తు చేయటం మా ఉద్దేశం కాదు. ఒక్క మాటలోనే చెప్తా, ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ఎన్ని శరలు పెట్టాడో, అమరావతి అక్కడే ఉంటుంది, ఇల్లు కట్టుకుంటాను, అమరావతిని చంద్రబాబు నాయుడు గారి కంటే మించి అభివృద్ధి చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్ని చెరలు పెట్టాడు. ఒక్క కన్నీటి చుక్కకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి హృదయం కరగల. అదే తాడేపల్లిలో ఉంటూ ఏడుస్తుంటే, కరోనాలో మా పసిబిడ్డలో శానిటరీ ఇచ్చి, మాస్కులు ఇచ్చి ఉద్యమ శిబిరాలను నిర్వహిస్తుంటే చెలించలా. అలాంటి రాకాసి పరిపాలన చూశాం. నేను ఎంతైనా చెప్పొచ్చు, నాటి ఉద్యమ ఆరంభం నుంచి చివరి వరకు, అది పాదయాత్ర కానీ, అరసవల్లి కానీ, దేవదేవుని పాదయాత్ర కానీ, రహదారి మీద అన్నం ముద్దలు కానీ, టాయిలెట్లు కూడా తీసేశారు కదా దుర్మార్గులారా. దేవదేవుని పాదయాత్రలో మహిళలు టాయిలెట్లకు వెళ్ళి వాహనాలను సీజ్ చేశారు. పాలకు తప్ప, పెరుగుకు తప్ప, చల్లక తప్ప గుమ్మం దాటని రాజధాని రైతు మహిళలనే తప్ప చెట్ల పాలు చేశారు. మీరు రాష్ట్రంలో పరిపాలన గురించి మాట్లాడతారు అంబటే దేవినేని అవినాష్, పిన్నెల్లి, పేర్ని నాని, మీకు రోమాలు ఉన్నాయా? రోమాలుంటే దేవుడు సిగ్గు పెట్టలేదా? ఈ రాష్ట్రంలో తెలుగు బిడ్డలో, రాష్ట్రానికి రాజధానికి భూములిచ్చిన రైతు బిడ్డలో అలా నచ్చినాని భూములు ఇచ్చాం, రోడ్డులు పడ్డామని అరిచి గీపెడుతుంటే 1631 రోజులు ఏ భార్యల మాటను తొంగున్నారయ్యా? ఏ భార్యల మాటను తొంగున్నారు? మా రోమాలు బిక్కోమంటున్నారు.
ఎన్ని రోగాలు పెరిగినాయి? ఎక్కడ ఈ పదగట్టంలో భారతదేశ చరిత్రలో ఒక రాజధాని కోసం 34,000 ఎకరాల భూములు ఇచ్చిన 28,000 మంది రైతుల్ని కోపగలరా? ఏమని అమరావతి వస్తారు? దేనికి వస్తారు? ఏ కొత్త నాటకానికి, ఏ కొత్త కుట్రకి తెరదించావు జగన్మోహన్ రెడ్డి? ఎవరున్నారని వస్తావు? ఏంటి ఉండవల్లిలో ఉద్రిక్తత? 5 సంవత్సరాల పాటు శిబిరాలను సందర్శించండి మీరు, ఇప్పుడు రాజధానికి వచ్చి ఏం చేస్తారు? ఏంటి మీ వంక? ఏంటి మీ డొంక? మీరు నాగుపాముల్లాగా, కట్టపాముల్లాగా, తాచుపాముల్లాగా రాజధానిలోకి ప్రవేశిస్తే, మళ్ళీ మహిళా తల్లుల్ని కాటేస్తే, రాజధాని మీద నిందా ప్రచారం చేస్తే, గొబెల్ ప్రచారం చేస్తే భరించాలా? పిల్లిని గదిలో పెడితే పులవుతుంది. ఎంతవరకు ఒకసారి? ఎవరేశారు మీ మీద రాళ్ళు? రాజధాని రైతులు శాంతి కాముకులు, వాళ్ళకి రాళ్ళు వేయటం రాదు, కోడిగుడ్లు వేయటం రాదు. మీరు రౌడీలను తెచ్చారు, వచ్చిందే రౌడీలు. హూ ఇస్ ద దేవినేని అవినాష్? తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేసిన రౌడీ షీటర్ కాదా? హూ ఇస్ ద పిల్లెల్లి? హూ ఇస్ ద మొండిద కర్ణ కుమార్? ఆయన మరీ మహానుభావుడు, ఏకంగా 3 రాజధానులు కావాలని పాదయాత్ర చేశాడు. పేరుని నాని కోటా బియ్యం అమ్ముకుంటే నీ భార్యని చంద్రబాబు నాయుడు గారు రక్షించాడు. నువ్వే చెప్పావు మహిళల జోలికి పోవద్దానని. మీరు రౌడీలు అయ్యుండి, మీరు రౌడీలను వెంటేసుకొని 1631 రోజుల ఉద్యమంలో ఈ మహిళా తల్లులు ఏమైనా ఒక రాజేశారా? జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీకి అపచారం చేశారా? నగుబాటు చేశారా? నందిగాం సురేష్ 3 రాజధానుల శిబిరం పెట్టి, ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టి, చేతులకు బేడీలు వేసి, బస్సుల్లో తిప్పి 34 రోజులు జైల్లో పెడితే భరించాం, సహించాం. ఒక్క రాయి వేయలేదే. రాజధానిలో 28,800 ఎక్కువ మంది రైతులు ఉన్నారు, భూములు ఇచ్చిన రైతులు. కుటుంబానికి 3 చేసుకున్న 1,02,000 మంది రైతు బిడ్డలు భూములు ఇచ్చిన వాళ్ళే ఉన్నారు. ఈ తాడేపల్లి రాలేరా? రాకూడదా? చుట్టుముట్టకూడదా? వచ్చారా? ఏనాడైనా నీ రాకాసి పరిపాలన మీద నిరసన వ్యక్తం చేశారా? ఇంత శాంతికాముకమైన అమరావతిలో ఏదో జరుగుతుంది, ఏదేదో జరుగుతుంది. ఎవరు పిలిచారా నిన్ను? 99 మంది రైతులు భూములు ఇస్తే, 2-3 రైతులు న్యాయస్థానాలకు వెళ్తే, ఆ రైతుల యొక్క మాట తీసుకొని తోచబాబుకులుగా సందు చూసుకొని తోటల్లో ప్రవేశించినట్టుగా ఈ దుర్మార్గమైన వైఖరిని రాష్ట్ర ప్రజలు ఖండించాలి. అయినా మీది మావిగా సిఆర్డీఏతో పనే ఉంది. మీరు వెళ్తే నేషనల్ హైవే పక్కన వెళ్ళాలి. ఏం చూస్తారు? అంటే ఇన్ని అరాచకాలు పెట్టిన రైతులు నిరసన వ్యక్తం చేయటం. ఎన్నోసార్లు చెప్పారు మీ ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పులు రాళ్ళేస్తే డీజీపీ ద్వారా ఏం చెప్పించారు జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని చెప్పాం. మరి మాకు లేదా భావ ప్రకటన స్వేచ్ఛ? మాకు ఆర్టికల్ 19 వర్తించదా? తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద ధ్వంసం చేస్తే పట్టాభి గారు ఏదో అన్నాడని ఒక మాట, ధ్వంసరచన చేస్తే మా కార్యకర్తలకు బీపీ వస్తుందన్నావు. మరి మాకు రాదా బీపీ? అంటే మీరే ఉప్పు కారం తింటున్నారా? మీరే ఉప్పు కారం తింటున్నారా పేరుని నాని? అంటే ఇంత దుర్మార్గమైన ప్రచారం, ఒక కొత్త కుట్రని తెరలేపటం. ఈ సందర్భంగా రాజధాని రైతులమే మేమందరం గుర్తుంచుకోవాలి. రాజధానిలో అభివృద్ధి నిర్విరామ ప్రక్రియ ఎలా అవుతుందో రాజధాని రక్షణ కూడా రైతుల బాధ్యతే. నేను ఈ సందర్భంగా మహిళా జేఏసీ నాయకులకి, ముఖ్యంగా యోగేంద్ర గారికి, తిరుపతిరావు గారికి, మా మహిళా నాయకులకి నాడు
ఎవడో వస్తాడు ఏదో చేస్తాడని ఎదురు చూసి పోరాడలేదు. రక్కసి పరిపాలన పోవాలనుకున్నాం. 30 ఏళ్ళ అధికారంలో ఉంటానని విర్రవీగిన జగన్మోహన్ రెడ్డి కుదేరు చేయాలనుకున్నాం. 11తో మడిసి పక్కన పెట్టాం. రాష్ట్రంలో నాటి విప్లవానికి శ్రీకారం ఓంకారం అమరావతి ఉద్యమం. కొంగు బిగించిన ఆకుపచ్చని మహిళలు మళ్ళీ అమరావతి జోలికొస్తే మహిళల తడాకా చూస్తారు. ఓర్మి నశించింది, సహనం నశించింది. మీకు రాజధాని మీద విమర్శలు చేయాలని ఉంటే, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల మీద బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మాట్లాడాలంటే యూ కెన్ అసెంబ్లీకి వెళ్ళండి, ప్రజలతో మాట్లాడండి. సమాధానం చెప్పడానికి 124 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఒడ్డును కూర్చొని రాళ్ళేస్తారా? రౌడీ ముక్కలను పంపిస్తారా? ఎంతకాలం అంటున్నా నేను? రాష్ట్ర ప్రజలకు ఎన్ని తప్పుడు సంకేతాలు ఇస్తారు? జరుగుతున్న పనులు 34,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు అంటాడు ఒకడు, 2,00,000 కోట్లు అంటాడు ఒకడు, 3,00,000 కోట్లు అంటాడు వాడొకడు. 360 లక్షల కోట్ల పనులు జరుగుతున్నాయి అంటాడు. అరే మీరు మనుషులా మరుగుజ్జులా? అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా? కాళ్ళు ముందుండయా అనకుండయా? దెయ్యాలా పిశాచులా? మీకు దేవాలయాలు అంటే అమరావతి పని ఏంటి? హూ ఆర్ యూ? ఈ నేల మీద పుట్టిన నాయకులు మీరు చేసిన పాపాలు, అరిష్టాలు, శాపాలు, కోపాలు, తాపాలు, దుర్మార్గమైన వైఖరిని ప్రదర్శించి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. అయ్యా జగన్ 24లో చెంపలు కొట్టారు, బుద్ధి చెప్పారు, జై అమరావతి అని అందాం అని చెప్పండి ఆయన. ఎవడో కొరియా దేశంలో, చైనా దేశంలో పెట్టుకున్న మావిగాని పేరు పెట్టమంటే ఊహిస్తా మావిగాను. బొత్స సత్యనారాయణ లాంటి పెద్దోళ్ళు కూడా మావిగాని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో అందరూ రెండు చేతులు జేబుల్లో పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నారు వైసీపీ నాయకులు. ఆ ప్రేమిస్తే సినిమాలో పెద్దోడు కనుక ఇలా అనుకున్నట్టు వాళ్ళ పరిస్థితి అంతా అయిపోయింది. వాళ్ళకి అర్థం కావట్లేదు మావిగాని అంటే. ఆయన కర్ణాటక నుంచి ఆదేశాలు ఇస్తాడు, మీరు తొడలు కొట్టండి, మీరు రోమాలు చూపించండి, మీరు కత్తుల కోలాటం ఆడండి రప్పనని. ఆయన సొమ్మేం పోయింది. 3,500 కోట్ల రూపాయల మద్యం ముడుపులు దోచుకున్నారు. భారతిరెడ్డి గారి పక్కన ఉన్నారు. వెళ్దాం అనుకున్నాడు రుషికొండకి గుండు కట్టి రుషికొండని కట్టుకున్నాడు. ఆ యొక్క పాచికల పార్లా ఇలాంటి దుర్మార్గమైన వైఖరిని అంటే ఈ సందర్భంగా చెప్తుంది. రాజధాని అమరావతి రైతులు, శాంతి కాముకులు, ఉండవల్లి ఉద్రిక్తతల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ చేసిన కొత్త కుట్రకు నాందీతరా? ఏ రైతు కానీ ఏ మహిళ కానీ రాళ్ళేసే ఆచారం లేదు. వాళ్ళు రైతు బిడ్డలు వాళ్ళ బిడ్డల్లో కొట్టారు. పొత్తి కడుపులో కాదేసి తన్నారు, ఎద మీద చెయ్యేసి తన్నారురా, ఎద మీద చెయ్యేసి అరెస్ట్ చేశారురా. దుర్మార్గులారు రాజ్యహింస గురించి మాట్లాడతారు. ఎక్కడో బాంబేలో ఉన్న కాదంబరిని తెచ్చి శానిటరీ ప్యాడ్స్ ఇవ్వలేదు. నాటి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ బిడ్డ ఒక హీరోయిన్ శానిటరీ ప్యాడ్స్ అడిగితే శానిటరీ ప్యాడ్స్ ఇవ్వటానికి కూడా మీకు చేతులు రాక 40 రోజులు కొండపల్లి కిల్లా దగ్గర దాచేసి వాళ్ళ తల్లిదండ్రులను హింసలు చేసి మీరు రాజ్యం గురించి మాట్లాడతారు, మీరు చట్టాల గురించి మాట్లాడతారు. ఎత్తుకొచ్చారు కదా రఘురామకృష్ణరాజు గారిని, ఎత్తుకొచ్చారు. బాంబేలో కొత్త ఫ్లైట్లో వెళ్ళి ఒక సినీ నటిని ఎత్తుకొచ్చారు. కానీ నేను డాక్టర్ సుధాకర్ జోలికి రావడంలా చెరలు పెట్టారు కదా ఒక డాక్టర్ని పెడదెక్కలు విరిచికట్టి ఏం బాగుకున్నారు? మా ఉసురు పోసుకున్నారు, దళితుల ఉసురు పోసుకున్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అబ్దుల్ సలాం, అమర్నాథ్ గౌడ్ ఇన్ని దుర్మార్గాలు చేసిన మీకు ప్రభుత్వం గురించి కానీ అమరావతి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ప్రభుత్వానికి 2 మాటలే చెప్పాలి. నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రాకాచి పరిపాలనకు చిహ్నంగా
అమరావతి ఉద్యమంలో అసువులు బాసిన 272 మంది, మా గద్దె ప్రభావతి, మార్టిన్ ఇలాంటి ఇత్యాది నాయకుల యొక్క అసువులు బాసిన వారికి ఒక స్మారక స్మృతి సోహనం ఏ నందిగాం సురేష్ అయితే 3 రాజధానుల శిబిరాన్ని ఏర్పాటు చేశాడో సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కన అక్కడే ఒక స్మృతి సోహనం నిర్మించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. రెండో అంశం, ఈ అమరావతి అభివృద్ధి పనులతో పాటు చంద్రబాబు నాయుడు గారు కమిటీని వేశాడు, త్రిసభ్య కమిటీని. వాళ్ళు అభివృద్ధి పనులు చూస్తారు, కానీ అమరావతి మీద పడే నిందలకే ఈ యొక్క అబద్ధ ప్రచారాలను తిప్పికొట్టేందుకు రాజధాని ఉద్యమ నాయకులు మహిళలతో ఒక 3-4తో ఒక అధికారిక కమిటీని నియమించాలని కోరుతున్నాను ముఖ్యమంత్రి గారిని. అక్కడ జరుగుతున్న నిజానిజాలని, అక్కడ జరుగుతున్న వాస్తవాలని ప్రపంచానికి బాధ్యతగా చెప్పేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే పంటేసిన వాడే కంచేసుకోవాలి, మొక్క నాటిన వాడే పురుగు పట్టుకోకుండా రక్షించుకోవాలి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ అహోరాత్రులు శ్రమించి దేశాలు తిరిగి తెస్తున్న పెట్టుబడులు కాపాడాలంటే రాజధాని అంటే అది ఆంధ్రప్రదేశ్ బిడ్డల సంరక్షణ అని అర్థం. రాజధాని అంటే అభివృద్ధి అని అర్థం. అది ఒక వ్యక్తికో ఒక నాయకుడికో చెందింది కాదు అని అర్థం. అది కాపాడబడాలంటే ఈ మహిళామ తల్లులు వీరి ద్వారానే ప్రభుత్వం అధికారికంగా ఒక కమిటీని వేసి నిజానిజాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని నిర్ణయిస్తుందని కోరుతున్నాను. నిన్న ఉండవల్లిలో జరిగిన ఆల్ వైసీపీ లీడర్స్ మీరు కేసులు పెట్టాలి, రౌడీ షీట్లు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి. వాట్సాప్లో మెసేజ్ ఫార్వర్డ్ చేసినందుకే అంకబాబు గారిని 74 సంవత్సరాల వయసులో చొక్కా లేకుండా అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు గారు ఒక సిఐ ఎద మీద చేసి నెడితే అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అరెస్ట్ చేసి తీరాలి. ఈ ప్రభుత్వం సత్తా ఏంటో తెలియాలి. ఏ క్రిమినల్ అయినా సరే నోరు బారేసుకుంటే ప్రభుత్వం మీద కానీ, ప్రభుత్వ పెద్దల మీద కానీ, ఆడి గుడివాడ అమర్నాథ్ కానీ, ఒక హోంమంత్రి మీద కానీ పరుషవర్యాలతో మాట్లాడితే ఒక్కొక్కరిని చట్టాల ద్వారానే బంధించాలని రాజధాని ఉద్యమ నాయకులుగా రాజధాని ఉద్యమం తరపున ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. తప్పనిసరిగా అన్ని చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రజలు చాలా జాగ్రత్తగా వైసీపీ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని, తప్పుడు ప్రచారాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి ఇంతటితో ఆగడం. ఆయన మనసు మారినంత వరకు, ఆయన తీరు మారినంత వరకు, ఆయన బుర్రలో పురుగు చనిపోయినంత వరకు ఇలాంటి ఆలోచనలే చేస్తాడు. అన్నీ కూడా కులాలు, మతాలు, అసమానతల మీదే ప్రేరేపించి రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలుగజేసే చర్యలు చేస్తున్నాడు. వీటన్నింటినీ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరోమారు మీడియా మిత్రులకు, మా సోదరులకు, రైతు నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమరావతి జేఏసీ నాయకులు గద్దె బుచ్చి తిరుపతిరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.